ఈ మధ్యనే మెగాస్టార్ చిరంజీవి గిన్నిస్ బుక్ రికార్డులో స్థానం సంపాదించుకున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి 156 సినిమాల్లో 537 సాంగ్స్కు 24,000 స్టెప్పులు వేశారు. సినీ ఇండస్ట్రీ చరిత్రలోనే ఈ ఘనత సాధించింది మెగాస్టార్ చిరు మాత్రమే. అయితే టాలీవుడ్లో చిరంజీవి మాత్రమే కాకుండా ఇంకొందరు కూడా గిన్నిస్ బుక్ రికార్డులోకి ఎక్కారు. వారెవరో, వారు సాధించిన రికార్డులేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ లిస్టులో ముందుగా చెప్పుకోవాల్సింది దాసరి నారాయణరావు గురించి. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో 150కి పైగా సినిమాలకు ఆయన డైరెక్షన్ చేశారు. అప్పట్లో ఆయన సినిమా వచ్చిందంటే చాలు, ప్రేక్షకులు ఆ సినిమాను మిస్ అయ్యేవారు కాదంట. ఆయన డైరెక్షన్ చేసిన 150 సినిమాల్లో 53 సినిమాలను ఆయనే స్వయంగా ప్రొడ్యూస్ చేశారట. ఇలా 150 సినిమాలకు డైరెక్షన్ చేయడంతో ఆయన గిన్నిస్ బుక్ రికార్డును సాధించారు. దాసరి నారాయణరావు తర్వాత ఎస్పి బాలసుబ్రహ్మణ్యంకు గిన్నిస్ బుక్ రికార్డ్స్ అవార్డు వచ్చింది. గాన గాంధర్వుడిగా పేరు పొందిన ఎస్పి అంటే చాలా మందికి ఇష్టం. ఇప్పటికీ ఆయన పాటలు ఎక్కడో ఒక చోట వినపడుతూనే ఉంటాయి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, మరాఠా భాషల్లో 40,000కు పైగా పాటలు పాడారు. అలా అన్ని పాటలు అన్ని భాషల్లో పాడిన వారు లేరు. అందుకే ఆయన్ని గిన్నిస్ బుక్ రికార్డులో స్థానం సంపాదించారు. విక్టరీ వెంకటేష్ తండ్రి దగ్గుబాటి రామానాయుడు కూడా 100కు పైగా సినిమాలను నిర్మించి గిన్నిస్ బుక్ రికార్డులోకి ఎక్కారు. సూపర్ స్టార్ కృష్ణ భార్య విజయ నిర్మల కూడా గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించారు. అప్పట్లో ఆమె 200కు పైగా సినిమాల్లో నటించారు. అలాగే తానే స్వయంగా 44 సినిమాలకు డైరెక్షన్ చేశారు. దీంతో ప్రపంచంలోనే అత్యధిక సినిమాలకు డైరెక్షన్ చేసిన మహిళగా ఆమె గిన్నిస్ రికార్డును సాధించారు. సుశీల గానం అద్భుతం, ఆమె గాత్రం మధురం. దాదాపు 12 భాషల్లో పి సుశీల 30,000కు పైగా పాటలు పాడారు. 1960 నుంచి 6కు పైగా భాషల్లో సుశీల 17,000కు పైనే పాటలు పాడారు. అన్ని పాటలు పాడిన మహిళగా గిన్నిస్ బుక్ రికార్డులో ఆమెకు స్థానం లభించింది. ఇక టాలీవుడ్ నవ్వుల రారాజు బ్రహ్మానందం కూడా గిన్నిస్ బుక్ రికార్డులోకి ఎక్కారు. కమీడియన్గా బ్రహ్మానందం ఒకే భాషలో 754 సినిమాల్లో నటించారు. అందుకే ఆయనకు గిన్నిస్ బుక్ అవార్డు వచ్చింది.